జీఎస్టీ మీదన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఆరంభమైనటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మొదట్లో సరదాగా ఉంది, క్రమంగా చూస్తే అది తమని దోచేస్తున్నారన్నట్టు ఫీలింగ్ పెరిగినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇది కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇది అసంతృప్తి రేగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. నిన్న కొన్ని చెప్పుకున్నాం. నెలకి 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసి అన్ని ప్రైవేటు హాస్టళ్ళకి జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. గతంలో విద్యాసంస్థలకి అనుబంధంగా హాస్టల్కే మినహాయింపు ఉండేది, ఇప్పుడు అన్నిటికీ వర్తింపజేస్తాయి, ప్రైవేట్ వాటికి కూడా, కాబట్టి ఒక విధంగా బెనిఫిట్. మిల్క్ క్యాన్ల మీదన స్టీలు, ఇనుము, అల్యూమినియం జీఎస్టీని 12% మండలి పరిమితం చేసింది. కార్బన్ బాక్సులు 18% నుంచి 12% పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్ల మీద జీఎస్టీ ఇక నుంచి 12%. విమానాల విడిభాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతుల మీద 5% జీఎస్టీ వర్తిస్తుంది. కోళ్ల ఫారం యంత్రాల మీద 12% జీఎస్టీ ఉంటుంది. రక్షణ పరిశోధనలకు సంబంధించినటువంటి వాటి దిగుమతుల మీద 2029 వరకు జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. వివిధ వెసులుబాట్లు, వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండ్ నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీల మీద వడ్డీని మినహాయిస్తారు. జీఎస్టీ పన్నులపై వివాదాల్లో కోర్టులకు వెళ్లేందుకు పరిమితుల్ని విధించారు. 20 లక్షల వరకు కేసులకు జీఎస్టీ అప్లై ట్రిబ్యునల్కి, 1 కోటి వరకు హైకోర్టులకి, 2 కోట్ల వరకు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కీ పాయింట్.